మీ ఇద్దరు ఏమవుతారు? వైఫ్ అండ్ హస్బెండ్. మీ పెళ్ళెక్కడ జరిగింది? మీ పెళ్ళెక్కడ జరిగింది? గుళ్ళోనా, చర్చిలోనా, లేకపోతే మీ ఇంటి ముందు తాటాకు పందిరేసుకొని చేసుకున్నారా? మ్యారేజ్ సర్టిఫికేట్ ఉందా? అట్లీస్ట్ పెళ్లి నాటి ఫోటోలు అయినా ఉన్నాయా? టెక్నికల్ గా మాకు పెళ్లి కాకపోయినా మేము ఆదర్శ దంపతులం. విన్నారా జడ్జి గారు? వీళ్ళిద్దరికి పెళ్లి కాలేదు, కానీ కలిసే ఉంటున్నారు. సహజీవనం. వీళ్ళు సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు యువర్ ఆనర్? అబ్జెక్షన్ యువర్ ఆనర్. అసలు వీళ్ళిద్దరు భార్యాభర్తలు అనడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ ఏం చెప్తుంది? ఈ రేషన్ కార్డు ఏం చెప్తుంది? ఈ ఆధార్ కార్డులు ఏం చెప్తున్నాయి? ఈ పాస్పోర్ట్ ఏం చెప్తుంది? వీళ్ళిద్దరూ మార్తాళి దంపతులని గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇచ్చింది. కరెక్టే కావచ్చు, కానీ ప్యాలెస్ కి సంబంధించి ఒరిజినల్ డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి సార్. మా డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి, మీరే చెక్ చేయండి జడ్జి గారు. మీరిచ్చినవే ఒరిజినల్ డాక్యుమెంట్స్. సార్ ఆ ఇల్లు నాది సార్. మా కాలనీలో ఎవరిని అడిగినా చెప్తారు. నీ కాలనీ వాళ్ళు ఇక్కడే ఉన్నారు. హలో రెడ్ టవల్ సార్. థర్డ్ రో. నువ్వు కదా కూర్చో. పక్కతనం. మీ ఇద్దరు వెళ్ళారండి. వీడు నీకు తెలుసా? మా కాలనీ వాళ్ళే. ఒకడు కూరగాయల బండోడు, ఒకడు ఇస్త్రీ బండోడు. ఎన్నాళ్ళ నుంచి తెలుసు? 4 ఏళ్ళగా తెలుసు. ఓ, వీళ్ళిద్దరిలో దమయంతి ప్యాలెస్ ఓనర్స్ ఎవరు? వీళ్ళెవరో నేను ఇంతవరకు చూడలేదు సార్. అయినా దమయంతి ప్యాలెస్ ఓనర్స్ వీళ్ళు కదా సార్. అబద్ధాలు ఆడతారా? మొన్న దసరా మామూలు షర్ట్ కాలర్ కావటం అర్థమైంది. వీళ్ళు కూడా పట్టణ మనుషులే. జడ్జి గారు వీళ్ళు ఎప్పుడు నేను చూడలేదు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇందాక 4 సంవత్సరాలుగా తెలుసు అన్నాడు, ఇప్పుడు ఏమీ తెలియదు అంటున్నాడు. పోనీ వెళ్ళైనా చూసావా నువ్వు? అని ఇందాక చూశానంటే ఇరికించాడు, ఇప్పుడు చూడలేదని చెప్తాం. చూడలేదు యువర్ ఆనర్. ఈ నెల 15వ తారీఖు ఆ ప్యాలెస్ కి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ ని తమరే పరిశీలించండి. చూస్తున్నారుగా జడ్జి గారు, మా క్లయింట్స్ ఇద్దరు అన్యోన్యంగా ఉప్మా తింటుంటే అన్యాయంగా వాళ్ళని గెంటేసి ప్యాలెస్ ఆక్రమించుకున్నారు. ఇదంతా ట్రాప్. వాళ్ళు ఆ రోజు వచ్చింది ఇల్లు అద్దె కడగడానికి. అద్దెంటి కోసం వచ్చిన వాళ్ళంతా దర్జాగా ఉప్మా తింటారండి. అసలు ఎవరిని మోసం చేద్దామనరా మీరు? యువర్ ఆనర్, తెలివిగా ఒక పథకం ప్రకారం ఈ విట్నెస్లన్నీ పట్టాబగారే క్రియేట్ చేశారు. నిజంగా వాళ్లే ఇంటి ఓనర్లైతే అంతకు ముందు ఫుటేజ్ లో కూడా వాడు ఉండాలి కదా. లెట్స్ చెక్. గ్రాంటెడ్. మాతాలే పెట్టబెడ సగ్గాలే, మాతాలే సగలే సగ్గాలే, మాతాలే పెట్టబెడ సగ్గాలే, మాతాలే సగలే సగ్గాలే, పెట్టబెడ సగ్గాలే, మాతాలి పెట్టబెడ సగ్గాలే. ఇప్పుడేమంటారు? ఇవన్నీ నేనే షూట్ చేసి ప్యాలెస్ లో సీసీ ఫుటేజ్ మార్చానంటారా? ఇదంతా నువ్వే చేసావు. జడ్జి గారు మీకు నిజం చెప్తున్నా, నేను వీళ్ళ కంపెనీ సైట్ ని కబ్జా చేశానని చెప్పి వీళ్ళిద్దరు మొగుడు పిల్లలు యాక్ట్ చేసిన ప్యాలెస్ ని కబ్జా చేయాలని చూస్తున్నారు. అసలు స్కెచ్ ఇదే. ఇప్పుడు మనం ఎలాగైనా బయటపడాలి. ఎగ్జాక్ట్లీ యువర్ ఆనర్. ఈ మార్తాళి వీళ్ళ కంపెనీ ప్రాపర్టీస్ ని కబ్జా చేసి అడ్డొచ్చిన వాళ్ళందరినీ కొట్టాడు. అతి దారుణంగా కొట్టాడు. ప్రాపర్టీని కబ్జా చేస్తే ఆ పెయిన్ ఎలా ఉంటుందో ఇతనికి తెలియాలని, నా క్లయింట్ ప్రాపర్టీని అతనికి ఇప్పించాలని అబద్ధపు సాక్ష్యాలు సృష్టించి నేరస్తుల చేతన నిజం చెప్పించారు. నిజాన్ని బతికించాలనే ఉద్దేశంతో అబద్ధాన్ని సృష్టించారని మీరు ఈ పాటి గ్రహించే ఉంటారు. గ్రహించాడా లేదా? థ్యాంక్ యూ యువర్ ఆనర్. నేరస్తుడే స్వయంగా ఒప్పుకున్నందున తను కబ్జా చేసిన ఆస్తులు తిరిగి విడిపించాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తున్నాము. మరియు మార్తాళ్లికి అతని అనుచరుడు చినవెంకట సత్యనారాయణ అలియాస్ పండుబాబులకు 3 ఏళ్ల కారాగార శిక్ష విధిస్తున్నాము.